ఒకరితో నిన్ను కంపేర్ చేసుకోకు. ఒకరితో కంపేర్ చేసుకున్నావంటే ఒకరిని గొప్పగా చెప్పి మనల్ని మనం తక్కువ చేసుకొని మాట్లాడుకోవడం. ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకో, ఎవరి లైఫ్ వాళ్ళది. ఎవరు ఎప్పుడు ఎలా ఎందుకు మారుతారో ఎవ్వరికి తెలీదు. సో మనం జస్ట్ మన బెస్ట్ ఇవ్వాలి అంతే. మనం చేసే విషయంలో మనం మన బెస్ట్ ఇవ్వాలి. ఒకరితో మనల్ని కంపేర్ చేసుకుంటూ ఉంటే వాళ్ళని గొప్పగా అనుకొని మనల్ని తక్కువ చేసుకొని మాట్లాడుకుంటాం కదా. అలా చేసుకోవడం వల్ల మనం బాధపడతాం. అలా బాధపడడం వల్ల మనం చేయాలనుకునేది చెయ్యలేం. ఆ బాధలోనే నిండిపోతాం. ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాం, ఎప్పుడు డల్గా ఉంటాం. మన లైఫ్లో మనం గ్రో అవ్వలేం. సో ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకో, ఎవరి లైఫ్ వాళ్ళది అని గుర్తుపెట్టుకో. ఎవరు ఎప్పుడు ఎలా ఎందుకు ఎక్కడ మారుతారో ఎవరికి తెలియదు కదా. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒకరితో నిన్ను కంపేర్ చేసుకోకు. ఒకరితో కంపేర్ చేసుకున్నావంటే అది ఎలా ఉండాలంటే మోటివేషన్లా ఉండాలి. మనం ముందు వీడియోలో చెప్పుకున్నాం, కంపారిజన్ అంటే మోటివేషన్లా తీసుకోవాలి, బాధపడుతూ కాదు. కంపారిజన్ అనేది ఒకరిని గొప్పగా చెప్పుకొని మనల్ని మనం తక్కువ చేసుకొని మాట్లాడుకోవడం లాంటిది ఏంటి అలాంటిది. అలా మనల్ని మనం తక్కువగా చేసుకుంటే మనం బాధపడతాం, మనం ఫీల్ అవుతాం. మనం చేయాలనుకునేది ఏది చేయలేం. దానివల్ల మనకి హెడేక్, టెన్షన్, కోపం, స్ట్రెస్ ఇవన్నీ పెరిగిపోతాయి కదా. సో దానివల్ల మనం లైఫ్లో మనం గ్రో అవ్వగలమా? లేదు కదా. మనం లైఫ్లో గ్రో అవ్వాలంటే మనం కంపారిజన్ని మోటివేషన్గా తీసుకోవాలని మనం ముందు వీడియోలో చెప్పుకున్నాం, రైట్? అండ్ ఎవరి లైఫ్ వాళ్ళది అని గుర్తుపెట్టుకో. ఎందుకంటే మనం చెప్పలేం. మనం ఇప్పుడు ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాం, నెక్స్ట్ మూమెంట్ ఏమవుతుందో ఎవరికి తెలియదు కదా. ఎప్పుడు ఎక్కడ ఎలా ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. ఎలా మారుతారో కూడా ఎవరు చెప్పలేరు. సో అస్సలు బాధపడకు, అస్సలు స్ట్రెస్ అవ్వకు, జస్ట్ చిల్ అవ్వు. ఏది జరిగినా అంతా మంచికే అని తెలుసుకో. ఎస్, ఇప్పుడు నువ్వు ఈ సిచ్యువేషన్లో ఉన్నావు. ఒకవేళ నువ్వు అనుకున్నది నువ్వు పొందలేదు అంటే దట్ మీన్స్ నీకు దానికన్నా పెద్దదేదో ఇంకా ఉందేమో, దానికోసమే ఇది నీకు రాలేదేమో. సో ఇలా తీసుకోవాలి. నువ్వు దానికోసం ఇంకా కష్టపడాలేమో. అలా కష్టపడితే నువ్వు దీనికన్నా ఇంకా బెటర్గా అవుతావేమో, బెటర్ పొజిషన్లో ఉంటావేమో, తెలియదు కదా. మన చేతుల్లో ఏదీ లేదు. నెక్స్ట్ మూమెంట్ ఏమవుతుంది, ఎప్పుడు ఎక్కడ ఎలా ఎందుకు మారుతాం అనేది ఎవ్వరూ చెప్పలేరు. దానికోసం నువ్వు స్ట్రెస్ అయ్యి నీ మూడంతా పాడు చేసుకొని బాధపడుతూ కోప్పడుతూ ఉండడం అవసరమా? జస్ట్ ప్రశాంతంగా ఉండు, రిలాక్స్ అవ్వు. నువ్వు దేంట్లో నీ హ్యాపీనెస్ని చూసుకుంటావో ఆ పనులు చేయి. కొత్త స్కిల్స్ నేర్చుకో, కొత్త విషయాలు నేర్చుకో. ఒకవేళ నీకు ఇది రాలేదంటే దీనికన్నా మంచి గొప్ప పొజిషన్ నీ కోసం వెయిట్ చేస్తుందేమో. దానికోసం నువ్వు రెడీ అవ్వు. నువ్వు ఏ పని చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతావో, నీ ప్యాషన్ ఏంటో నువ్వు ఫైండ్ అవుట్ చేయి. అండ్ దాని మీద ఫోకస్ చేయి, దాని మీద వర్కౌట్ చేయి. ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు. అండ్ ఒక విషయం గుర్తుపెట్టుకో, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎప్పుడు ఎలా ఎక్కడ ఎందుకు ఎలా మారుతారో ఎవ్వరూ చెప్పలేరు. ఎవరి లైఫ్ ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు. ఎవరి లైఫ్ వాళ్ళది. ఒకరితో కంపేర్ చేసుకొని నిన్ను నువ్వు కంపేర్ చేసుకొని వాళ్ళని గొప్పగా చేసి నిన్ను నువ్వు తక్కువగా చేసుకోకు. ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయి. స్ట్రెస్ని వదిలేయి. స్ట్రెస్ వల్ల హెడేక్ వస్తుంది, హెడేక్ వల్ల కోపం, ఇవన్నీ అవసరం అంటావా? కాదు కదా. సో ఫస్ట్ నీ మీద నువ్వు ఫోకస్ చేయి. ఎవరి లైఫ్ వాళ్ళది అని గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.